నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. లాస్ట్ వీడియోలో మనము ఇప్పటి వరకు లలితా సహస్రనామంలో ఛందస్సు వరకు అర్థం తెలుసుకున్నాం. ఛందస్సు తరువాత వాగ్దేవతలు, ఋషులు అలానే ఛందస్సు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తరువాత దేవత. ఎవరా దేవత? లలిత పరాభట్టారిక దేవి. శ్రీ లలితా మహా త్రిపుర సుందరి దేవి. శ్రీ లలితా పరాభట్టారిక అనే నామానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. మీకు లలితా పరాభట్టారిక అనే నామానికి ఏమి అర్థం తెలుసో ఈ వీడియో వినే ముందే ఒకసారి కమెంట్లో తెలపండి. ఓకేనా? మరి మీ వెర్షన్ చెప్పారు, నా వెర్షన్ చెప్తాను, వింటారా? శ్రీ లలితా సహస్రనామ న్యాస మంత్రాలలో చివరగా వచ్చే అత్యంత శక్తివంతమైన నామం దేవత. శ్రీ లలితా పరమేశ్వరి దేవత. మనం చెప్పుకున్నాము, ప్రతి న్యాసంలో ఋషి ఉంటాడు, ఛందస్సు ఉంటుంది, అలానే దేవత. ఏ దేవతకు మనం పూజిస్తున్నామో కూడా తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారిని పరాభట్టారిక అని కూడా పిలుస్తారు. ఈ పదము వెనుక చాలా విశిష్టమైన గూఢార్థమే ఉందండి. పరాభట్టారిక. మనం మాట్లాడే వాక్కు 4 విధాలుగా ఉంటుంది. పరా అంటే ప్రాణశక్తి. ఇది ప్రాణశక్తిలోని మూలంలో ఉండే నిశ్శబ్ద స్థితి. ఇది కేవలం అనుభూతికి మాత్రమే తెలుస్తుంది. శబ్దం, వాక్కు అంటే బయట వచ్చే మాటలు కాదండి, లోపల మీరు అనుభూతి చెందే వాక్కుని పరా అని అంటారు. మొదటిది పరా పశ్యంతి. ఇది మీకొచ్చిన ఆలోచనను రూపం దాల్చే స్థితి. మధ్యమ, మనసులో మాటలను తయారు అయ్యే స్థితిని మధ్యమ అంటారు. బయటకు పంపించే మాట అమ్మవారిని పరా అని పిలవడం అంటే ఆమె అన్నిటికీ మూలమైన శక్తి అని, మాటలకు మరియు మనసుకు అందని పరమ సత్యమని అర్థం. ఎంత చక్కగా ఉంది కదండి. మనము అమ్మవారిని దర్శిస్తున్నాము అని అంటున్నాం. మీరు ఏ రూపంలో అయితే అమ్మవారిని అనుకుంటున్నారో ఆ రూపంలో మీకు వారు దర్శనం ఇస్తున్నారు. కానీ నిజానికి మీ శబ్దం, మీ వాక్కులో కూడా ఆవిడ యొక్క రూపం ఉంది. దాన్ని మీరు అనుభూతి చెందితేనే తెలుసుకోగలరు. పరాకి తెలుసుకున్నాం. మరి భట్టారిక అంటే ఏమిటి? భట్టారిక అంటే సర్వశక్తిమంతురాలు, సామ్రాజ్ఞి, మహాసామ్రాజ్ఞి అని అర్థం. ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే భట్టారిక అంటే పూజ్యురాలు లేదా విశ్వానికి అధినేత. ఆమెను మించిన వారు ఎవ్వరూ లేరు. అందుకే ఆవిడ మహాసామ్రాజ్ఞి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, మహాసామ్రాజ్ఞి. శ్రీ లలితా పరమేశ్వరి దేవత న్యాస అర్థం తెలుసుకుందామని న్యాసంలో ఈ పదం చెప్పినప్పుడు మనం దేవతని ఎక్కడ కొలువు తీర్చుకుంటున్నాం? మన హృదయంలో కొలువు తీర్చుకుంటున్నాం. కాబట్టి హృదయ చక్రాన్ని తాకుతాము. వసిన్యాది వాగ్దేవతలు ఋషులుగా అనుష్టప్ ఛందస్సుతో కూడిన ఈ మంత్రానికి సాక్షాత్ శ్రీ లలితా పరాభట్టారిక, శ్రీ లలితా పరమేశ్వరీ దేవి ఆదిదేవత. ఆమె నా హృదయంలో కొలువై ఉంది అని నమస్కరించుకోవాలి. అలానే పరాభట్టారిక స్వరూపం శ్రీ విద్య ఉపాసనలో అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి పరాభట్టారిక అని సంబోధిస్తారు. దీనికి అర్థం ఏంటంటే సృష్టి, స్థితి, లయ ఈ మూడిటిని నడిపించే పరమాత్మ స్వరూపం. కేవలం ఆమె ఒక రూపం కాదు, అనంతమైన ప్రకాశం, చైతన్యం, జ్ఞాన స్వరూపం. ఎప్పుడైతే మీరు ఈ అర్థాన్ని తెలుసుకొని నేను చదువుతున్న ఈ లలితా సహస్రనామంలోని 1000 నామాలు ఎవరివో కాదు, నా హృదయంలో ఉన్న ఆ పరాభట్టారికా దేవివే. ఆమెను నేను సోహం అనే భావనతో స్తుతిస్తున్నాను. సోహం అంటే మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అంటే ప్రతి క్షణం మనం పీల్చి వదిలే గాలిలో అమ్మవారిని స్తుతిస్తున్నాను అని అర్థం. శ్రీ లలితా సహస్రనామాలలో పరాశక్తి
పరానిష్ట, పరాగతి వంటి నామాలు వస్తాయి. మీరు లలితా సహస్రనామం చదివే ఉంటారు కాబట్టి ఇవన్నీ మీకు తెలిసిన నామాలే. ఇవన్నీ అమ్మవారు అత్యుత్తమమైన స్థితిలో ఉందని సూచిస్తుంది. ఇంత చక్కగా మనము మనసులో ప్రతి ఒక్క నామంలోనూ ఉన్న నీవు నా హృదయంలో కొలువై ఉన్నావు, నేను స్వీకరించే గాలి, వదిలే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసలో నిరంతరం నువ్వే ఉన్నావు తల్లి అని మనం అనుకొని ఆ లలితా సహస్రనామాలను పారాయణం చేశామంటే అంతకన్నా అదృష్టం ఏమైనా ఉందా అండి? ఇంకా చెప్పండి. లేదు. అలానే అమ్మవారిని పరాభట్టారిక అని అంటారు, శ్రీ మహాత్రిపుర సుందరి అని కూడా అంటారు. ఇప్పుడు పరాభట్టారికకి ఇందాక అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీ మహాత్రిపుర సుందరి అనే నామానికి కూడా అర్థం తెలుసుకుంటాం. లలితా సహస్రనామ వైభవంలో అన్నిటికన్నా ప్రధానమైన సంపూర్ణమైన నామం శ్రీ మహాత్రిపుర సుందరి. ఈ పేరులోనే సకల సృష్టి రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ త్రిపుర, త్రిపుర సుందరి, త్రిపుర. త్రి అంటే ఏంటి? పుర అంటే ఏంటి? త్రి అంటే 3, పుర అంటే పట్టణములు లేదా లోకాలు. అమ్మవారు 3 పురాలకు తల్లి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడింటికి సాక్షిగా ఉండే 4వ స్థితి అయిన తురీయమే అమ్మవారు. అందరికీ తెలిసినవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 కాకుండా 4వ స్థితి ఒకటి ఉంది. ఆ స్థితే తురీయం. ఈ మూడిటిని దాటి ఆ స్థితిలోకి వెళ్ళగలిగారంటే ఆ స్థితిలో ఉన్న అమ్మను అప్పుడు మీరు దర్శించుకోగలరు. అలాగే సత్వ, రాజ, తమో గుణాలకు అతీతమైనటువంటి శక్తి అమ్మవారిది. ఆకాశం, భూమి, పాతాళం ఈ మూడిటిని ఏలే శక్తి ఉన్న ఒకే ఒక ఘనత ఉన్నది శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవికి. అలానే ఇక 3 ఏమున్నాయి మన శరీరంలో? ఈడ, పింగళ, సుషుమ్న నాడి యొక్క సంగమం కూడా ఆవిడే. ఇప్పుడు మీకు అర్థమైందా? త్రిపుర అంటే 3 పురములు ఎక్కడున్నాయి, ఏంటి అన్నవి. 3 అన్నదానికి ఎందుకు అంత విశిష్టత ఉంది అని అర్థమైందా? అలానే శ్రీ విద్యలో సుందరి అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, త్రిలోకానాం సుందరి. 3 లోకాలలో ఆమెను మించిన అందం కానీ ఆనందం కానీ మరొకటి లేదు. ఈ సుందర తత్వం మన మనసులో ప్రశాంతతను, ఆనందాన్ని నింపుతుంది. ఒకరు అందంగా ఉన్నారు అని చూసామంటే ఎంతసేపు చూస్తాం? 10 నిమిషాలు, 1 గంట, 1 రోజు. ఆ అందాన్ని తర్వాత 1 నెలలో మర్చిపోతామా? మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే చాలాసేపు ప్రయత్నిస్తే కానీ ఇసుమంత కూడా గుర్తురాదు. కానీ నిజమైన సౌందర్యం ఏంటి అంటే అమ్మవారి నామాన్ని పలకడమే. అమ్మవారు శ్రీచక్రం అనే యంత్రరాజ్యంలో నివసిస్తూ ఉంటారు. ఆమె రూపం జ్ఞానానికి, ప్రేమకు నిదర్శనం. శ్రీచక్రంలో ఉన్న మధ్య బిందువే శ్రీ మహాత్రిపుర సుందరి. నవావరణలలో చివరి 9వ ఆవరణలో ఉన్నది శ్రీ మహాత్రిపుర సుందరి త్రికోణం. సృష్టి అంతా ఆ బిందువు నుంచే మొదలయ్యి తిరిగి ఆ బిందువులోనికే లీనమవుతుంది. జనన మరణాలన్నీ ఒక బిందువుతోనే ప్రారంభమవుతుంది. అమ్మవారి రూపాన్ని తెలుసుకోవాలి అంటే ఆవిడకి 4 చేతులలో ఉండే 4 ఆయుధాలు మన మనసును నియంత్రించే శక్తులు. మొదట చెరుకు విల్లు అంటే ధనస్సు. ధనస్సు ఏంటి? మన మనసు. పుష్ప బాణం ఇవి మనలో ఉన్న 5 జ్ఞాన ఇంద్రియాలు. పాసం తాడు అంటే ప్రేమ, అనురాగం. బాణానికి వెనక ఉన్న తాడు. అంకుశం ద్వేషం అంటే మనలో ఉన్న కోపాన్ని నియంత్రించే శక్తి ఆవిడ దగ్గర ఉంది. ఇవి 4టిని మనము నియంత్రించినాము అని అంటే ఇంద్రియాలను
సరైన దారిలో మార్గంలో పెట్టడం, మనసుని అధిగమించి తురీయ స్థితిలోకి వెళ్ళడం, ప్రేమ, అనురాగం నిరంతరం అందరిపైన చూపించడం, కోపాన్ని నియంత్రించామంటే ఇక అమ్మవారిని మనం దర్శించుకుంటూనే ఉంటాం. నిరంతరం మనతోనే ఉంటుంది. సహస్రనామాలలో భావనా మాత్ర సంతుష్ట అనే ఒక నామం ఉంది కదా! అంటే కేవలం ఆమెను భక్తితో భావిస్తేనే ఆమె తలుచుకుంటే కూడా చాలు. ఇంత చదవాల్సిన అవసరం లేదు. ఏ ఆలోచనలు లేకుండా భక్తితో ఆవిడని తలుచుకుంటే చాలు. ఆవిడ ప్రసన్నమైపోతారు. వసిన్యాది వాగ్దేవతలు ఆమెను స్తుతించడం వల్ల ఆమెను పూజించే వారికి మాటలలో శక్తి, స్పష్టత లభిస్తుంది. ఈ 3 పురములకు అధినేత కాబట్టి కాలం మరియు కర్మల భయం నుంచి మనల్ని రక్షించే శక్తి ఈ అమ్మవారికి, శ్రీ మహాత్రిపుర సుందరీ దేవికి ఉంది. మహాత్రిపుర సుందరి అని స్మరిస్తే చాలు భక్తితో, ఆమె సాక్షాత్తు సకల సౌందర్య రాశిగా పద్మరాగమణి వంటి ఎరుపు రంగు ప్రకాశంతో, దయతో, ప్రేమతో నిండిన కళ్ళతో మీ ఎదుటున నిలుచుకొని ఉంటుంది. ఇది మీకు నిజంగా దర్శనమిచ్చే అమ్మవారి స్వరూపం. ఆమె మన లోపలే ఉన్న అనంతమైన చైతన్యం. ఇప్పుడు మీకు న్యాసంలో దేవత గురించి, పరాభట్టారిక గురించి, శ్రీ మహాత్రిపుర సుందరి గురించి అర్థాలు తెలిసాయి కాబట్టి ఈ అర్థంతో మన హృదయంలో ఉన్న అమ్మవారి శక్తిని నిరంతరం మేల్కొల్పుతూ మనం స్వీకరిస్తున్న నిశ్వాస ఉచ్ఛ్వాసలలో నిరంతరం అమ్మవారు ఉన్నారు అని ఎవరైతే భావించి భక్తితో అమ్మవారిని కొలుస్తారో మీ వెన్నంటే మీ చేయి పట్టుకొనే ఉంటుంది. సర్వం శ్రీ లలితాదేవి పాదార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.